ఇంటర్వ్యూలకి వెళుతూ మరి యేసుక్రీస్తునే మహిమపరిచేస్తున్నారు తప్ప ఈ పనికి మారిన బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వీళ్లకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు కూడా లేదు. బైబిల్ చెప్పినటువంటి మాట, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి? కుమారుడి ద్వారా తండ్రిని మహిమపరచాలి, తండ్రిని ఘనపరచాలి అని బైబిల్ చెప్తే ఈ పనికి మాలోళ్ళకి అర్థం కాలేదా? ఈ పనికి మాలలో ఇంటర్వ్యూకు పోయి పెద్ద పుడింగులు అన్నట్లుగా ఇంటర్వ్యూలకు పోవటం మాత్రమే కాదు, మహిమపరిచే పద్ధతి తెలియనటువంటి భయంకరులు. ఏమనాలి వీళ్ళని? ఏమనాలి ఈ సిగ్గులేని వాళ్ళకి? వాళ్ళను వాళ్ళు ఏదో తోపన్నట్టుగా వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటూ గొప్ప చేసుకుంటూ వెళ్ళటం కాదు. దేవుడు చెప్పాడు, క్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచండి రానంటే పబ్లిసిటీ కోసం వెళ్ళటం కాదు, దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకోవాలి. ముందుగా ఉన్నవాడు, అనువాడు, సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును నడిపిస్తున్నటువంటి వాడు, అవసరం వస్తే సమస్తాన్ని మరలా నిర్వీర్యం చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో జాగ్రత్తగా పదిలిపరుచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అనే చిన్ని ప్రయత్నమైన మొదలవ్వాలి. ఆ ప్రయత్నం నేను మొదలెట్టాలి, ఇక నుంచైనా ఆరంభించాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయమే భోజనానికి ముందు, అది కూడా మధ్యాహ్నమే, ఎందుకంటే మధ్యాహ్నమే మనం కూడుకున్నాం కాబట్టి ఏం మాట్లాడుకున్నాము, దేవుడు మనతో ఏం మాట్లాడాడు అనేది 1-2 లైన్లు కాస్త చెప్పే ప్రయత్నం చేస్తారా? విశ్వాసం ఎలా ఉండాలో మనందరికీ తెలుసు. లోకంలో ఉన్న మిగతా క్రైస్తవుల కంటే మనకు బాగా తెలుసు విశ్వాసం ఎలా ఉండాలో. కానీ ఆ విశ్వాసం ఏ పరిమాణంలో ఉండాలో మనకు తెలుసా? ఏ పరిమాణంలో ఉండాలి ఆ విశ్వాసం అనేదే ముఖ్యమైనటువంటి పాఠముగా మనం విన్నాం. నీకుందా పరిపూర్ణమైన విశ్వాసం? నీకుందా పరిపూర్ణమైన విశ్వాసం? నీకు లేకపోతే నువ్వు నీకు కాదు, దేవునికి కాదు, ఎవరికి పనికిరావు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోతే నేనైనా, నువ్వైనా, మనం ఎవరమైనా కూడా పనికి మాలిన వారమే తప్ప, ప్రయోజనం లేని వారమే తప్ప ఉపయోగం ఉండదు అనే పాఠం మనం నేర్చుకున్న పాఠం ప్రకారంగా బ్రతకే ప్రయత్నం చేయకపోతే మనం ఎలాంటి వాళ్ళమనంటే ఒక గోడ, అదైనా కలర్ వేస్తే రంగు మారుతుందేమో, మనం అది కూడా ఉండదు. ఒక రకంగా ఇలాంటి సెమినార్లు అంటే మన బ్రతుకుకు వేస్తున్నటువంటి రంగు ఎంత రంగు వేసినా వెలిసిపోతుంది, తెల్లారి వెలిసిపోతుంది, కానీ ఉపయోగపడని పరిస్థితి కదా. అందుకోసమే నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. అది మనందరికీ ఉపయోగపడేటటువంటి విషయం, మన అందరి హృదయాలను కదిలించగలిగేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అదేంటి అంటే, ఈ విశ్వంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ, క్షోభపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతూ తన కాలాన్ని లేదా తన బ్రతుకును, తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు ఎవరో ఒకసారి ఆలోచిస్తారా? ఆలోచించి చెప్తారా సమాధానం? ఎవరై ఉంటారు చెప్పండి? ఏమండి? అత్యంత దుఃఖపడుతూ తన దినాలు గడుపుతున్న వ్యక్తి. జనరల్గా ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరికీ కనబడింది ఎవరు అని అంటే యేసుప్రభు. కనబడింది ఎవరు? ఎలాగూ అని అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లిదండ్రులు 2 ఉంటారు, ఆ తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టారు అని అంటే భవిష్యత్తు ఎవరిది? ఇప్పుడు పిల్లలదే కదా. నెక్స్ట్ తరం, నెక్స్ట్ భవిష్యత్తు పిల్లలదే. అయితే ఆ పిల్లలకు తల్లి ప్రేమ అర్థమైనంతగా తండ్రి ప్రేమ అర్థం కాదు, అవునా? తల్లి ప్రేమ అర్థమయ్యేంతగా ఎవరి ప్రేమ అర్థం కాదు. కరెక్ట్గా చెప్పాలంటే తండ్రి మనకు ఆమడ దూరంలోనే ఉంటాడు, తల్లి అంటి పెట్టుకొని ఉంటుంది. అందుకేనేమో మనకు తల్లి ప్రేమ మాత్రమే అర్థమవుతుంది. అందుకోసమే ఎక్కువ సమాజంలో కొటేషన్స్ కానివ్వండి, ఎక్కువగా కవిత్వాలు, ఎక్కువగా స్టేట్మెంట్లు, ప్రతి వ్యక్తి ఎవరి గురించి మాట్లాడతాడు? తల్లి గురించే మాట్లాడుతుంటాడు కదా. కానీ ఒక విషయం చెప్పనా,
నీ పట్ల నీ తల్లి ఇంత ప్రేమ ఒలకబోయటానికి గల కారణమే నీ తండ్రి. నీ పట్ల నీ తల్లి చూపిస్తున్న ఆ ప్రేమ అంతటికి కారణం ఎవరు? నీ తండ్రి అనే విషయం చాలా లేట్గా అర్థం అవుతుంది. కొన్నిసార్లు అర్థం కూడా కాకుండా జీవితం గడిచిపోతాయి. అవునా కదా? అందుకోసమే ఈరోజు ప్రపంచంలో ఇదే విధానంలో కనబడి మన కొరకు ప్రాణం పెట్టి బలి అయి శిలువ యాతన అనుభవించిన యేసుక్రీస్తే మనకు కనబడతాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ 33.5 సంవత్సరాల జీవితాన్నే పదే 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 మనం చదువుకుంటాం. ఆ శిలువ వ్యధ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. సంవత్సరం లెంట్ డేస్ అని చెప్పేసి వస్తాయి కదా, పెట్టుకున్నాం. అట్లా సమాజం పెట్టుకొని, క్రైస్తవ సమాజంలో ఆ పద్ధతిని పెట్టుకొని దగ్గర 40 రోజులు కరెక్ట్గా చెప్పాలంటే, బాగా చెప్పాలంటే తండ్రిని సంపూర్ణంగా మరిచిపోయినటువంటి దినాలు అని కూడా చెప్పొచ్చు. ఆ 40 డేస్ అంతలా కనెక్ట్ అయిపోతారు అందరు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభులని. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భూలోక ప్రయాణం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ యాగం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 33.5 సంవత్సరాల జీవిత కాలం, ఆయన పడిన ప్రయాస కానివ్వండి, ఆ ప్రయత్నం కానివ్వండి, అణువణువు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రయత్నం, ఆయన అణువణువు ప్రతిక్షణం ఏం చేశాడు అంటే మనకు మన అందరి తండ్రిని చూపించే ప్రయత్నమే చేశాడు ఆయన. మేబీ భూలోకంలో ఉన్నటువంటి అమ్మ మోసం చేస్తుందేమో కానీ యేసు ప్రభు మోసం చేయలే. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లి మోసం చేయటం అంటే ఏంటంటే, కుమారుడు అతిగా నిన్ను ప్రేమిస్తూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు చూపించే ప్రేమకు బానిసై వాడు నీ చుట్టూ అమ్మ అమ్మ అని తిరుగుతున్నప్పుడు, ఏనాడు నువ్వు తండ్రి గురించి చెప్పకుండా నా పిల్లోడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి నీ చుట్టూ తిప్పుకుంటూ, ఒరే ఈ ప్రేమకు కారణం, నేను ఇంత ప్రశాంతంగా నిన్ను ప్రేమించగలుగుతున్నాను, నీకు కావాల్సింది వండి పెట్టగలుగుతున్నాను, నీకు కావాల్సింది నువ్వు ఇష్టపడేటటువంటి ప్రతిదీ నీ నోటికి నేను అందిస్తున్నాను అని అంటే, ఈ సమస్తం నీ కోసమని నా కోసమని సమకూరుస్తున్న మీ నాన్న ఉన్నాడు బేటా అని చెప్పకుండా దాచేసి మోసం చేసే తల్లులు కూడా ఉండొచ్చు భూలోకంలో ఎక్కువగానే. కానీ యేసు ప్రభు ఏనాడు ఇలాంటి ప్రయత్నం చేయలే. తన ప్రతి మాట వెనకాల, తన ప్రతి మాటలో చూపించాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని. నేను మాట్లాడే ఏ ఒక్క మాట నాది కాదనేసాడు. నేను చేసే ప్రతి క్రియ నేను చెయ్యాలని నా చేత నా ద్వారా చేయిస్తున్నది ఆయన అని చెప్పుకుంటూ తిరిగాడు మహానుభావుడు. ఎంత గొప్పగా దేవుణ్ణి లేదా మన కన్న తండ్రిని ఆయన మహిమపరుస్తూ తన జీవితాంతం తిరిగాడు. ఎంత బాగా తిరిగాడో. అయినా కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆయన అణువణువు ప్రయాసపడ్డాడు. ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రయాసపడ్డాడు. ఏది జరగకూడదు అని ఆయన కష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నేడదే జరిగింది. జరుగుతుంది ఎక్కడ? భూలోకంలో క్రైస్తవులు, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో. అవునంటారా కాదంటారా? తనను గురించి, తనను అర్థం చేసుకోవటం కోసం, తన ఆవేదన ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కరెక్ట్గా అందించటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా తన కుమారుణ్ణి జగత్తు పునాది వేయబడక మునిపే ఆ దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎందుకో తెలుసా? తనను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి అని. దేవుణ్ణి మనకు కరెక్ట్గా అర్థం చేయించి మన ముందుంచాలి. మన గుండెల్లో ప్రతినిత్యం ఆయనను కొలుస్తూ ఆరాధిస్తూ ఆయన జ్ఞాపకాల్లో మనం బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో. కానీ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మాటలో చెప్పాలంటే తండ్రిని కంప్లీట్గా మర్చిపోయారు. కనీసపు మహిమ కూడా ఈరోజు తండ్రికి రావట్లేదు, గుర్తింపు కూడా రావట్లేదు. గుండెలు పిండే విషయం, చాలా బాధ కలిగేటటువంటి విషయం. అర్థమైనటువంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు సమాజంలో దేవుణ్ణి మహిమపరిచే అవకాశం వస్తే అక్కడ కంప్లీట్గా దేవుణ్ణి మూసేసి, దేవుణ్ణి కనుమరుగు చేసేసి ఓన్లీ యేసుక్రీస్తే. అసలు మా తండ్రి అంటూ ఎవరు లేరు, ఈయనే తండ్రి, అసలు ఆయనదంటూ ఏమీ లేదు అని చెప్పేసి, కనీసం ఆయనదంటూ ఏమీ లేదని చెప్పిన ఆయన గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటిదేమో. కానీ ఆయన వెనకాల ఒక ఆయన ఉన్నాడు అనేటటువంటి ప్రస్తావన కూడా లేదు.
ఒక్కసారి ఆలోచన చేయండి. కుటుంబంలో నిద్రాహారాలు మానేసి నైట్ డ్యూటీ పగల డ్యూటీ అనే టైం లేకుండా చాలా కష్టపడి తండ్రి ఏం చేస్తుంటాడు? కుటుంబాన్ని పోషిస్తుంటాడు. రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు చూసి ఉంటాం మనం. ఏమని అంటే, ఎక్కడో అరబ్ కంట్రీలో ఎడారి ప్రాంతంలో మనుషులన్న వాళ్ళు కనబడని ప్రాంతంలో ఒకే ఒక్కడు సింగిల్గా ఉండి వంట తానే చేసుకుంటూ బట్టలు తానే ఉతుక్కొని ఒంటరిగా పడుకొని కష్టపడుతుంటాడు సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం ఈ ఒంటరి పోరాటము? ఈ ఎడారిలో ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావనంటే ఆయన చెప్పే సమాధానం, మనసున్నోడికి మనసు తడిసిపోవాలి. అవునా కదా? గుండె కొద్దిసేపు ఎండిపోవాలి. ఎవరి కోసం? నా భార్య పిల్లలు ఎక్కడ? ఇండియాలో ఉన్నారు, వాళ్ళు చక్కగా బ్రతకాలని నేను ఎండుతున్నా ఇక్కడ. నా భార్య పిల్లలు ఎండిపోకూడదని నేను ఎండిపోతున్నాను అని ఆ ఎడారి ప్రాంతంలో బాధపడుతుంటాడు. ఇక్కడ పిల్లల దగ్గర ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ ఎవరుంటారు? తల్లి ఉంటుంది. ఆ తల్లి వెనకాల ఉన్న తండ్రి పడే కష్టం పిల్లలకు చెప్పకపోతే మోసం కాదా? ఏమండి, నా బాధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్పోడు, మనకు తెలుసు. 100% చాలా గొప్పోడు, మన అందరికంటే గొప్పోడు. భూమి మీద ఏ మనిషి ఆయనకు సాటి రారు, ఎప్పటికీ ఎన్నటికీ కూడా. అంత గొప్పవాడు. కానీ ఆయన వెనకాల, ఆయన అంత గొప్పవాడు కావటానికి ఆయన వెనకాల ఎవరు లేరంటారా? అది చెప్పండి మీరు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అంతటి గొప్పవాడవ్వటానికి ఆయన వెనకాల ఎవడు లేడంటారా? ఏమిటి అర్థమవుతుందా? ఎవరు ఆయన వెనకాల ఉన్నది? ఎవరు ఆయన్ని పంపించింది? ఎవరు ఆయనను మహిమపరిచింది? ఎవరు ఆయన్ని ఘనపరిచింది? ఎవరు ఆయన్ని నియమించింది? ఎవరు ఆయన్ని మృతులలో నుండి తిరిగి లేపింది? ఎవరు ఆయన్ని ప్రపంచం చూసేలా తన కుడి పార్శాన కూర్చుండబెట్టుకున్నది? ఎవరు? ఏమంటే అర్థం కావాలో అర్థం మనకు. ఇంకొకటి కూడా అర్థం కావాలి మనకు. మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే మన కోసమని దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. వినండి జాగ్రత్తగా. వీళ్ళిద్దరిలో మన కోసం ఎక్కువగా బాధపడింది, ఎక్కువగా క్షోభపడింది, ఎక్కువగా అంటే ఎక్కువగా ఇబ్బంది పడింది, బాధపడింది ఎవరు? వీళ్ళిద్దరిలో చెప్పగలరా? చెప్పండి, ఎవరు బాధపడ్డారు? మన కోసం, మన గురించి ఎక్కువగా క్షోభపడింది ఎవరు? చెప్పండి. 2 ఆన్సర్లు వస్తున్నాయి. ఒకరు యేసుప్రభు అంటున్నారు, ఇంకొకరు దేవుడు అంటున్నారు. క్రైస్తవ ప్రపంచానికి కనబడింది లేకంటే అర్థమైంది ఒకే ఒకటి కామన్గా. ఏంటి అంటే, చాలామంది నిలబడి మరి బ్రతుకులో అది చూపించరు. నన్ను అడిగితే మ్యాక్సిమం బ్రతుకులో చూపించరు, కానీ కొద్దిసేపు ఆరాధన అని చెప్పేసి అయిపోయిన తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నా కోసం బలి అయ్యావా ప్రభు అని చెప్పేసి కన్నీళ్లు గార్చడం నేను చాలా చోట్ల చూశాను. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను, యేసు ప్రభు అది కోరట్లే నిన్ను. యేసు ప్రభుకు కావాల్సింది అది కానే కాదు. అది వద్దు. నీ బ్రతుకులో మార్పు ఆయనకు కావాలి. నీ బ్రతుకులో మార్పు ఆయనకు కావాలి. ఆ మార్పు నీ బ్రతుకులో, నీ మనసులో, నీ హృదయం కదలాలి దేవుని కొరకు. అది ఆయనకు కావాలి. దానికోసమే ఈరోజు చెప్తున్నటువంటి ఈ పాఠం కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో యాతన పడ్డారు. సిలువ బలియాగంలో భయంకరమైనటువంటి యాతన పడ్డాడు. ఓకే, 100% నిజం, కాదు అనటానికి లేదు. 100% బాధపడ్డాడు. కానీ నేను చెప్తున్నాను, అంతకు 1000 రెట్లు పైన పరలోకంలో తండ్రి బాధపడుతున్నాడు అని ఎవరికైనా తెలుసా? ఎవరికైనా అర్థమైందా అని అంటున్నాను నేను. అర్థమవుతుంది ఈ పాఠం మీరు కంప్లీట్గా వింటే. మనందరికీ ఇజ్రాయేల్ అని పేరు పెట్టబడినటువంటి యాకోబు గారు తెలుసు కదా. చిన్న కుమారుడు, ఆయనకు యోసేపు అనేటటువంటి కుమారుడు ఉంటాడు, మనందరికీ తెలుసు కదా. ఆ కుమారుడు ఒరిజినల్గా చావలేదు, చచ్చిపోయాడు అని చూపించారు. ఎవరు? సహోదరులు వచ్చేసి చనిపోయాడు అని మేకపిల్ల రక్తాన్ని ఆయన అంగిని పూసి తీసుకొచ్చేసి ఇస్తే, అది చూసి కుమారుడి కొరకు ఎన్ని నెలలు, ఎన్ని దినాలు
ఆయన బాధపడి ఉంటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. పదప్రయోగాలు మామూలుగానే ఎట్లా రాయబడి ఉంటాయంటే ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 33 నుంచి చూస్తే, అతడు దానిని గుర్తుపట్టి, అంటే దేనిని అంటే ఆ అంగిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని, వినండి, యాకోబు గారు పెద్ద మనిషి, ప్రవక్త, తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని, రాయలే ఎన్ని దినాలు, ఏమన్నాడు, అనేక దినములు తన కుమారుని కోసం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. ప్రయత్నాలైతే చేశారు, అయితే అతడు ఓదార్పు పొందలేదట. ఓదార్పు అంటే ఇంతమంది పిల్లలు కూడా ఆయనని ఓదార్చలేకపోయారు. ఎంతటి దుఃఖం అది, ఎంతటి దుఃఖం ఒక్కసారి ఆలోచించండి. నా కుమారుడు చనిపోయాడు అని, తాను ప్రేమించే కుమారుడు చనిపోయాడు అని ఎంత బాధపడుతున్నాడు తండ్రి. ఒక్కసారి ఆ బాధ ఒక్కసారి ఆలోచించండి. ఈ యోసేపు గారు దర్జాగా బ్రతుకుతున్నాలే ఆ సమయంలో, ఎక్కడ, ఐగుప్తులో. కానీ అనేక దినములు క్షోభపడుతూ దినాలు గడుస్తున్నాయి. ఇక్కడ తండ్రి దినాలు ఎంత ఘోరంగా గడుస్తున్నాయి చూడండి. ఎంత ఆవేదనతో తన దినాలు గడుపుతున్నాడు. ఒక్కసారి తండ్రి వైపు చూడండి, ఆయన ఆవేదన చూడండి, ఆయన ఆవేదన చూడండి. ఎంత లోతుల్లోకి మనం ఆలోచిస్తే ఆ ఆవేదన మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? కుమారుడు చుట్టూ తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు లేరనే బాధే తప్ప 3 పూట్లు చక్కగా తిని ప్రశాంతంగా అక్కడ పని చేసుకొని బ్రతుకుతున్నాడు. కానీ ఇక్కడ తండ్రి దినాలు ఎంత బాధాకరమైన దినాలు గడుస్తున్నాయి కదా. అలాగే యోక్త గారు కూడా మనకు గుర్తుండాలి ఈ సందర్భంలో. యోక్త గారు ఒక్కసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము సందర్భం మనందరికీ తెలుసు. ఆయన యుద్ధానికి వెళ్తారు, అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళి గెలిచి రిటర్న్ వస్తే, ప్రభువా నేను గెలిచి రిటర్న్ వస్తే నా ఇంట్లో నుంచి బయటికి ఏదొస్తే అది నీకు బలిచ్చేస్తా అని చెప్పాడు. దేవుడు అనుకున్నట్టుగానే తనకి విజయాన్ని దయచేశాడు. విజయముతో ఆనందముగా, చాలా ఆనందమైనటువంటి వాతావరణంలో తన హృదయం ఉప్పొంగిపోతుంది ఆనందంతో. ఎంత ఆనందం అంటే ఎప్పుడైనా మీరు రుచి చూసుకుంటే అర్థమవుతుంది. అది ఎలాంటి ఆనందం అంటే గెలుపు మాత్రమే కాదండి. అక్కడ ఉన్నటువంటి ఆనందం గెలుపు ఒక్కటే కాదు. తన్ని తరిమేసి నువ్వు అవసరం కూడా లేదు మాకు అని చెప్పిన వాళ్ళే అతని కాళ్ళ ఎల్లబడితే ఎట్టుంటది ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వే మాకు దిక్కు, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు అని చెప్పేసి ఆయన ముందు తలలొంచుకొని నిలబడినప్పుడు ఆయన రావటం అది మామూలు విషయం కాదు. అది చిన్న సన్న ఆనందం కాదది. ఆ ఆనందానికి తోడు దేవుడు విజయాన్ని ఇవ్వటం, ఆ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని, కరెక్ట్గా చెప్పాలంటే 2 దిక్కుల ఆనందం, 2 చేతుల నిండా ఆనందంతో తులతూగుతూ ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆనందాన్ని ఎవరితో నేను వెళ్ళి షేర్ చేసుకోవాలి అని ఆనందపడుతూ వస్తున్నాడో ఆ వ్యక్తి అతని ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అతని ఆనందమంతా తీసుకెళ్ళేసి నా ఏకైక ఒక్కగానొక్క కూతురికి చెప్పి ఆవిడ కళ్ళల్లో ఉన్న ఆవిడ ఆనందపడుతుంటే చూసి మరలా ఆనందపడాలి నేను అని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భంలో తన ఇంట్లో నుంచి ఒకే ఒక్క కూతురు తనకుంటే ఆ కూతురు ఎదురుపట్టం అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఆనంద క్షణాలు సెకన్లో మాయమైపోయి అలుముకున్నది బాధ, చీకటి. అప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి 35వ వచనంలో. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, మనం ఎంత చదివినా అయ్యో అనే చదువుతాం. మనం ఏం చదువుతామండి? అయ్యో అంటే అయ్యో అనే చదువుతాం. ఆ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఎలా అని ఉంటాడు ఈ మాటని, ఎంత కృంగిపోయి ఈ మాట తన కంఠంలో నుంచి బయటకు వచ్చినాలే. ఆ స్వరం చెప్తున్నాను, ఆ స్వరం విన్న వెంటనే
మనమందరం ఏడ్చేస్తాం. ఆగదు దుఃఖం ఎవరికి, కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత దుఃఖంతో నిలబడిపోతాం. ఎందుకంటే కేవలం మాట మాత్రమే రాయబడింది, కానీ ఆయన ఆ పర్సనాలిటీ, నిలబడినటువంటి వ్యక్తి, తన ఫేస్, ముఖ కవలికలు కానివ్వండి, తన బాడీ కానివ్వండి, అసలు ఎలా బెండ్ అయినాలే, ఎంత దీనమైనటువంటి స్థితిలో, ఎంత దిగిపోయి ఆయన అయ్యో అన్నాలే కదా. అంతటి బాధను గుండెల్లోనికి ఒకేసారి గుణపం దిగినట్టు అనిపించి, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు, నన్ను తల్లడింపజేసావు నీవు అని మాట్లాడుతున్నాడు. అల్లాడిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అల్లాడిపోయాడు కొద్దిసేపు. ఎందుకు ఇంత అల్లాడిపోతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు, ఇంత ఇబ్బందిలో అసలు కన్నీరుకు మించది, మామూలు బాధ కాదు అది. ఇంత బాధ వినబడుతుంటే ఎదురుకొచ్చినటువంటి ఆవిడ సింపుల్గా, ఏమి లేదు నాయన, నువ్వు చేయాల్సిందే చేయని చెప్పి వెళ్ళిపోయింది. అంతే. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఎవరు ఎక్కువగా బాధపడుతుంది అక్కడ. కూతురు ఉంది, తండ్రి ఉన్నాడు. భయంకరమైన దుఃఖ సంద్రంలో మునిగింది ఎవరు అక్కడ? ఎవరు బాధపడుతున్నాడు అక్కడ? ఎక్కువగా బాధపడేది ఎవరు అసలు అక్కడ? అది మనకు అర్థం కావాలి. దావీదు గారు తప్పు చేసిన తర్వాత బత్షెబ గారికి ఒక కుమారుడు పుట్టాడండి. ఆ కుమారుడు, నా మాట కూడా నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ కుమారుడు చచ్చిపోబోతున్నాడు అని చెప్పేసి దేవుడు మొత్తాడు ఆయన్ని. మొత్తితే ఆయనకి ఏమర్థమవుతుంది? ఆ కుమారుడికి చెప్పు. ఆ బాధ కానీ, ఆ నొప్పి కానీ, ఆ ఇబ్బంది కానీ ఆ పసిబాలుడికి ఏమర్థమైతే చెప్పండి. ఆయన బిడ్డ మీద ఇలా పడుకొని ఉన్నారు. కానీ ఇటుపక్క దావీదును చూడండి, కన్న తండ్రి గుండె కోత చూడాలి అక్కడ మనం. 7 రోజులు నేల మీద బొర్లబడి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంతలా 7 రోజులు తన చుట్టూ ఉన్నటువంటి బాగా కావలసినటువంటి అధిపతులు, పెద్దలు అందరూ, మంత్రి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళందరూ వాళ్ళ ఛాయాశక్తుల మడుగు ట్రై చేశారండి. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వలేకపోయారు, ఆయనను ఓదార్చలేకపోయారు. అది ఏ రేంజ్ దుఃఖం, అది ఏ రేంజ్ దుఃఖమో మనకు అర్థం కావాలి అని అంటే ఒక్క మాట చదివిస్తాను మీకు ఒక్కసారి. అక్కడ 12వ అధ్యాయం అనుకుంటాను, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏ మాట అనంటే, బిడ్డ చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన స్థితి, ఆయనకున్నటువంటి బాధకున్న పరిమాణాన్ని వాళ్ళు ఎలా కొలిచి చూస్తున్నారో అది చూపిస్తాను ఒక్కసారి. 18-19 చూడండి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయేనని మనము అతనితో చెప్పిన ఎడల, ఒకవేళ ఇప్పుడు గనక వెళ్ళి నీ కుమారుడు చచ్చిపోయాడు అని గనక చెప్పామే చెబితే ఏం జరుగుతుందట? తనకు తాను హాని కొనునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనన్న సంగతి అతనితో అంటే ఇప్పుడు వీళ్ళు చూశారు, కళ్ళారా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు ఏ రేంజ్లో ఆయన బాధపడుతున్నాడు. ఒరే వద్దురా, చెప్పకరా, ఆ బిడ్డ అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఈ 7 రోజులు మనం చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓదార్చగలిగామా? ఇప్పుడు గనక పొరపాటు నన్ను వెళ్ళి బిడ్డ లేడు అన్నావు అనుకో, మన రాజు మనకు దక్కడు. ఖచ్చితంగా తనను తాను ఏం చేసుకుంటాడో కూడా మనకు తెలియదు. కాబట్టి చెప్పటం కన్నా చెప్పకుండా ఉండటమే మేలు అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారంటే తండ్రి ఎంత బాధపడినాలో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఈ బాధ అంతా చచ్చిపోతున్న కుమారుడికి ఉందా? చనిపోయిన కుమారుడికి ఏమంటే అర్థమవుతుందా మీకు? ఇంకా చెప్పాలంటే తండ్రి ప్రేమ కొడుకు పైన ఎట్లుంటుంది అంటే, ఆ కొడుకు ఎంత దుర్మార్గుడైనా కూడా వర్ణనాతీతం. అది తండ్రి అంటే కొలువలేనిది అని చెప్పొచ్చు, కొలువలేనిది. మరి లోకంలో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో కానమ్మా, ఇప్పటి వరకు చెప్తున్నాను, నేనైతే వినలేదు. ఏందది అని అంటే, ఒక తల్లి తన కడుపున పుట్టిన పిల్లలను చెత్త కుప్పలో పడేయటం నేను చూశాను అంటే డైరెక్ట్గా కాదు, టీవీ ఛానళ్ళలో. కానీ మీరు ఎక్కడైనా విన్నారా ఒక తండ్రి తన కడుపున పుట్టిన పిల్లలను ఇలా పడేస్తూ చంపేస్తూ? విన్నారా ఎక్కడైనా? ఎక్కువగా మన కాలంలో మనం వింటున్నటువంటి మన బ్రతుకు దినాలలో మనం ఎక్కువగా చూసామా అంటే లేదు కదా. అంటే మీకు అర్థం కావాలి, తండ్రి ప్రేమ
ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. అదే దావీదు గారు, ఆయనకు కుమారుడు ఉన్నాడు, దుర్మార్గుడైన కుమారుడు, అబ్షాలోమేనే ఆయన. ఏవో కొన్ని కారణాలను ముందుంచేసి తన సొంత అన్నను చంపేసిన నరహంతకుడు అని చెప్పొచ్చు. ఇంకొక పక్క సొంత తండ్రి మీదనే తిరగబడి తండ్రి బ్రతికి ఉండగా తండ్రిని అడవుల పాలు చేసి, తండ్రి గారికి ఉన్నటువంటి భార్యలు ఉపపత్నులు ఇతనికి ఏమవుతారు? పినులే కదా, చిన్నమ్మలు. వాళ్లను చెరిచినటువంటి దుర్మార్గుడు, తల్లులే కదా, తల్లులను చేర్చినటువంటి దుర్మార్గుడు. అంత మాత్రమే కాకుండా అవన్నీ చాలా కదా అన్నట్టుగా మా నాన్నను చంపటానికి ఏ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని తన చుట్టుపక్కల ఉన్న వాళ్లతో చక్కటి స్కెచ్ వేస్తున్నాడు, మంచి ప్లాన్ చేస్తున్నాడు. ఆ స్కెచింగ్ దేనికోసం రా అంటే మా నాన్నను చంపాలి, అది వాడి ప్లాను. అబ్షాలోము గారు గీస్తున్నటువంటి స్కెచ్. ఎవరి కోసం నాయన నువ్వు స్కెచ్ గీస్తున్నావు? ఎవరి కోసము నీ సైన్యాన్ని బలోపేతం చేసుకుంటున్నావు అని అంటే, నీ దగ్గర నుంచి నీ ముందర నిలవబడకుండా నీ ముందు నుంచి పారిపోయినటువంటి మీ నాన్నను వెతికి పట్టుకొని మరీ చంపటానికి అని చెప్పేసి ఇతను కొడుకు ప్లాన్ వేస్తుంటే తండ్రి ఏమంటున్నాడో తెలుసా? తన సైన్యంతో తండ్రి ఏమంటున్నాడో తెలుసా? సైన్యాధిపతులను పిలిచి, అయ్యా, నన్ను చంపటానికి నా కుమారుడు బయలుదేరి వస్తున్నాడు, కానీ దయచేసి నా కుమారుడిని ఏమనకండయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఏమంటారు దీన్ని ఏమంటారండి? అవునా కదా? అర్థమవుతుందా మీకు? తండ్రి ప్రేమ. నన్ను చంపటానికి నా కుమారుడు వస్తున్నాడు, ఆయన కాస్త టీ కాఫీలు ఇవ్వండి అంటున్నట్లేదు, ఆయన కొంచెం జాగ్రత్త చూసుకోండి అని అంటున్నట్టు లేదు, అలా అంటున్నట్లేదు. అయితే వచ్చిండు యుద్ధానికి, తండ్రిని చంపాలని వచ్చిండు. వస్తే అటు కుమారుడి సైన్యం, ఇటు తండ్రి సైన్యం పోరాడుతున్నప్పుడు తండ్రి సైన్యంలో తండ్రి లేడు, కుమారుడి సైన్యంలో కుమారుడు ఉన్నాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కుమారుడి ద్వారా నష్టపోయి బాధపడి ఇబ్బంది పడినటువంటి వ్యక్తి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బావగారే. ఎవరికి? అబ్షాలోము గారికి బావగారు. అబ్షాలోం పట్ల ప్రేమను చూపించిన వ్యక్తి ఒకప్పుడు దూరమైనప్పుడు తండ్రిని దగ్గర చేయాలి అని చెప్పేసి ప్రేమతో మరలా దగ్గర చేర్చుకోవటం కోసం మరి చక్కగా ఒక స్త్రీని తీసుకొచ్చేసి ఒక ప్లాన్ ప్రకారంగా తండ్రి గుండెల్లో నుంచి ప్రేమను పుట్టించి మరలా కుమారుడిని దగ్గర చేర్చడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇతను, బావగారు. అయితే ఇతన్ని నష్టపరిచాడు ఆయన. అబ్షాలోము గారిని ప్రేమతో దగ్గరికి తీసుకొచ్చి తన తండ్రి దగ్గర చేర్చినటువంటి యోవాబు గారు తన బావగారిని ఆయన నష్టపరిచాడు. తర్వాత కాలంలో దుఃఖపరిచాడు, బాధపరిచాడు. నువ్వు ఎంత దుఃఖపరిచినా నీ తండ్రి నీ పట్ల పెంచుకున్న, నీ పట్ల ఉన్న తండ్రి ప్రేమ ఆరదు ఎప్పటికీ ఎన్నటికీ. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమ మాత్రం పక్క ఆరిపోతే. ఆరని ప్రేమ కొడుకులపై ఉన్న తండ్రి ప్రేమ ఎప్పటికీ అది ఆరిపోదు. అందుకోసమే మనకు అర్థం కావాలి తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలి. అందుకోసమే పాత నిబంధన చరిత్ర అంతా చదివేటప్పుడు మనిషిగా కొన్నిసార్లు ఆఫ్టర్ ఆల్ చదువుతున్నటువంటి నాకే మరి ఇంత ప్రేమించడం ఏమీ బాగోలేదు తండ్రి అనిపిస్తుంది. నాకే కొన్నిసార్లు అనిపించింది కూడా. ఏది? ఇశ్రాయేలు చరిత్ర చదివేటప్పుడు మరి ఇదేంది ప్రభువా, ఇదేంది తండ్రి అంటే, ఒక్కసారి నా వైపు తిరిగి ఆలోచన చేయి, నీకు అర్థమవుతుంది నాన్న అంటాడు దేవుడు. ఇశ్రాయేలు రాజులలో మ్యాక్సిమం అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. అందులో నెంబర్ 1 స్థానంలో నిలిచేది ఎవరయ్యా అంటే ఆహాబు అనేటటువంటి రాజు. యెరోబామును మించిపోయాడు ఆయన. యెరోబామును కూడా మించేసినటువంటి గనుడు పాప విషయంలో. ఆఖరికి తన కోసం బ్రతుకుతున్న నీతిమంతులైన ప్రవక్తల్ని వెతికి వెంటాడి చంపిన వ్యక్తి అతను. అర్థమవుతుందా? వెతికి వెంటాడి మరి చంపినటువంటి వ్యక్తి ఆహాబు అనేటటువంటి వ్యక్తి. అయితే చివరి దినాల్లో దేవుడు ఏలియాను పంపించి వార్నింగ్ ఇప్పిస్తే, ఆ వార్నింగ్ విన్న తర్వాత దుఃఖముతో బాధపడుతూ చొక్కా తీసేసి తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని తప్పైపోయింది తండ్రి అని బ్రతిమలాడుకుంటుంటే నేను అనుకున్నాను చదివేటప్పుడు, ఎందుకంటే ఆయన చరిత్ర స్టార్టింగ్ నుంచి చదువుతుంటే, నీ నంగనాసి వేషాలు అక్కడ పనికిరావులేరా, నువ్వు ఎంత నటించినా అక్కడ పనికిరాదులే, నీ మూడింది, నీకు అయింది, నీ కాలం వచ్చేసింది,
ఏలియా గారు చెప్పారు కదా, చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతుంటాడండి. ఈయన చేస్తున్న కార్యక్రమం చూసి, ఇంత దుర్మార్గుడైన ఈయన కార్యక్రమం చూసేసి వెంటనే దేవుడు కరిగిపోయి మరలా ఏలియా గారికి చెప్తూనే ఉంటాడు, ఏలియా నా కుమారుడు చూడు ఒక్కసారి ఎంత బాధపడుతున్నాడు చూడు అంటాడు. ఇదేం మనసు, అసలు ఏంటి తండ్రి, ఉక్కిరిబిక్కిరి అయిపోయిన క్వశ్చన్ నేను చదువుతుంటే, ఇదేం ప్రేమ అండి, దేవుని ప్రేమ, అదేం ప్రేమ అనిపించింది నాకు. ఇదిగో వాడు దుర్మార్గుడే కరెక్టే, వాడు పాపియే కరెక్టే, కానీ నేను ఆయన కాలంలో కాకుండా ఆయన తర్వాత కాలం, ఆయన కుమారుల కాలంలో ఇదంతా జరిగించాలి, శిక్షించాలి అని అనుకుంటున్నాను. ఈయన కాలం అయితే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎలా కొలుస్తాం ఆయన ప్రేమని, ఏ కోణంలో చూస్తాం ఆయన ప్రేమని, ఏంటయ్యా నీ ప్రేమ? దాన్ని తలక మార్చిన పనికి మారినటువంటి మనుషులమైన మనం ఏం చేస్తున్నాం, చులకన చేసుకుంటున్నాం ఆయన ప్రేమని అర్థం కాక. అందుకోసమే నా హృదయానుసారుడు ఎవరు, దావీదు. ఆ దావీదు మనసు కూడా అలానే ఉంది చూడండి. తనను చంపటానికి వచ్చిన కుమారుడిని కాపాడాలని ప్రయత్నం చేయటం మాత్రమే కాకుండా ఆ కుమారుడు చచ్చిపోయాడు అనే మాట వినబడంగానే ఆయన ఏడుపు ఒక్కసారి చూద్దామండి. ఆయన ఏడుపు చూద్దాం ఒక్కసారి. 18:32 నుంచి చూద్దాం. రాజు, బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఆ మాట చూడు. ఆ మాటలో మీకు ఏం కనపడాలి చెప్పండి? ఆ మాటలు ఏం కనపడాలి? ఆయన చంపటానికి వచ్చిండు, ఆయన తండ్రిని చంపటానికి వచ్చాడు కుమారుడు. కానీ ఆ మాటలో ఏం కనపడుతుంది చూడండి. నా బాలుడకు, బాలుడా ఇంటికాడ నువ్వు ఉంచుకున్నటువంటి ఉపపత్నులు నీ భార్యలు ఉన్నారు కదా, అందరినీ చెర్చేసి వచ్చిండు బాలుడా. నిన్ను చంపటానికి సైన్యం వేసుకొని వచ్చిండు బాలుడా. కానీ తండ్రికి బాలుడేనండి. ఎన్ని తప్పులు చేసినా తండ్రికి మాత్రం బాలుడే. బాలుడకు అబ్షాలోము క్షేమముగా అసలు వాడు పరిగెత్తుకొస్తుంటే ఏమి సంబంధం లేదు. తన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, ఎవరు బ్రతికి ఉన్నారు కాదు. అవతల చంపటానికి వచ్చిన ఆయన నా బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుతున్నాడండి. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజవునగు నీ శత్రువులను నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక అని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట ఆన్సర్. ఇంతకు ముందు నీ మీదకి వచ్చి నీ మీదకి వచ్చిన శత్రువులందరూ ఏమై ఉన్నారో నీ కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి శత్రువులు ఏడున్నారు, అందరిని చంపేసి ఈయన. అంటే ఈయన కూడా అలాగే ఉన్నాడని అంటే పోయిండు, అర్థమైపోయింది మ్యాటర్. నెక్స్ట్ చూడు ఆయన ఆవేదన, తండ్రి ఆవేదన. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. ఇట్లా కాదండి, నేను ఇట్లా చదువుతున్నా, ఇట్లయితే కాదు. ఆ రోదన, ఆ ఏడుపు, ఆ గుండె కోత వేరే లెవెల్. అది మీరు ఊహించుకోండి అంతే, మీకు అర్థం అవ్వాలి. రైట్? అది అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అంటున్నాడంటే ఏం గుండె అండి అది. అసలు ఏం గుండె అది. అదేనేమో తండ్రి అంటే. తండ్రి అనే పదానికి నిర్వచనం అదేనేమో కదా. తండ్రి అనే పదానికి నిర్వచనం అదేనేమో అనిపిస్తుంది. దేంతో కొలుస్తాం తండ్రి ప్రేమను? ఎలా వర్ణించగలం తండ్రి ప్రేమను? తండ్రి ప్రేమను మన ముందు చూపించడానికి వచ్చిన యేసుప్రభును చూస్తున్న నీవు తండ్రి ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లేదు? తండ్రిని ఎందుకు కనుమరుగు చేశావు? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఓ పాస్టర్, అవకాశం వచ్చినప్పుడల్లా తండ్రిని మహిమపరచాలి కదా, తండ్రిని గుర్తు చేయాలి కదా. దేవుడనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభును భూలోకానికి పంపించిన దేవుడు. యేసు ప్రభుకు దేవుడే, మనకు దేవుడే, మనకు తండ్రి, యేసు ప్రభుకు తండ్రి అయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి నువ్వు జ్ఞాపకమే చేయకపోతే ఎలా? అవునా కదా? ప్రతి క్షణం ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అని ప్రతి మాటకు వెనక, మాటకు ముందు నా తండ్రి, నా తండ్రి అని చెప్పుకుంటూ తిరిగిన ఆయన ఎక్కడ? ఈరోజు నువ్వెక్కడున్నావు? మనం ఏం చేస్తున్నాం కదా? ఆలోచన చేస్తున్నారా? అలా తానెంతో ప్రేమించినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడండి కదా. పంపించినప్పుడు అందరిలా కాదు, కొలతే లేకుండా అన్లిమిటెడ్గా ఇచ్చాడట ఆత్మను. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఎవరు? దేవుడు. ఏమిచ్చాడు? దెర్ ఇస్ నో లిమిట్. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించడంలో ఒక పరిమాణం అనేది ఉంది బైబిల్లో. ఏషియా ప్రవక్తకు వచ్చిన పరిమాణం వేరు, ఏలియా గారి పరిమాణం వేరు,
ఎలీషా గారి పరిమాణం వేరు. అందుకోసమే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడేటప్పుడు నీకు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఏ పరిమాణములో అంటే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఏలియా గారు ఉన్నారు చూసావా, ఆ ఏలియా గారికి ఏ పరిమాణంలో దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడో అదే పరిమాణం, అదే కొలత నీకు అనుగ్రహింపబడుతుంది. కనుక నువ్వు రాబోయే ఏలియావు అని పేరొందినటువంటి వాడు. రాబోవు ఏలియా అంటే ఎవరో కాదు, నీవే అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఎందుకు మాట్లాడారు అంటే పరిమాణం, సమానమైన పరిమాణం. కానీ ఏలియా గారి శిష్యుడు అయినటువంటి ఎలీషా గారికి ఈ ఏలియా గారికి మించి డబల్ రెట్టింపు పొందుకున్నాడు ఆయన ఆత్మను. కానీ యేసు ప్రభు ఇంకా అక్కడ కొలతలు లేవు, ఏమి లేవు, కొలతలే లేకుండా ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను రేపు ఉదయం యేసుక్రీస్తును సిలువకేస్తారు అని అన్నప్పుడు ఆత్మను తీసుకున్నాడు దేవుడు. ఆ తర్వాత నన్నెందుకు చెయ్యి విడిచావు, నాకెందుకు దూరం అయ్యావు తండ్రి అని గెత్సెమనే తోటలో వేదన పడి చేసిన ప్రార్థన మనకు గుర్తుండాలి. వేదన పడుతున్నాడు. కుమారుడి వేదన మనకు అర్థమవుతుంది, కుమారుడి వేదన బాధ అర్థమవుతుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత నండి, బాగా ఆలోచన చేయండి, అలా తీసుకెళ్ళిన తర్వాత ఆయనను కొడుతున్నారు కొరడాలతో. బాగా వినండి, ఆయనను కొరడాలతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు శరీరాన్ని కదా. బలమైన విశ్వాసం, నమ్మకం, ఖచ్చితంగా నేను 3వ దినాన తిరిగి దేవుడు నన్ను లేపుతాడు అనే విశ్వాసం బలంగా ఉంది. ఆ విశ్వాసం ఎవరిలో ఉన్నా కూడా బాధ చాలా కంట్రోల్ అవుతుంది అన్న విషయం మీకు అర్థమైతే ఈ మ్యాటర్ అర్థమవుతుంది. అవునా? గుండె నిండా విశ్వాసం ఉంటే నన్ను చంపేసుకొని నిలబడిపోవచ్చు, నువ్వు నిలబడి ప్రాణాలు అర్పించవచ్చు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అత్యంత భయంకరంగా బాధపడుతున్నటువంటి దేవుని గుండె కోత ఎవరికి అర్థం కాలేదు. మీకు అర్థం కావాలి, ఆ బాధ నీకు అర్థం కావాలి అని అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం అవుతుంది. ప్రపంచంలో ఎవరైనా సరే మీకు పిల్లలే గనక ఉంటే, నీకు దమ్ముంటే అని కూడా చెప్తున్నాను, నీ కళ్ళ ముందు ఎవరో వచ్చేసి నీ కుమారుణ్ణి వీర బాదుతుంటే నిటారుగా మారు మాట మాట్లాడకుండా చూస్తూ నిలబడిపోయే దమ్ము నీకుందా చెప్పు. నిన్ను కొడితే కొట్టించుకుంటూ నిలబడగలవేమో, నిన్ను కొడితే తట్టుకొని నిలబడగలవేమో, కానీ నీ కళ్ళ ముందు నీ కడుపున పుట్టిన కుమారుణ్ణి నీ కళ్ళ ముందు కొడుతున్నారు. మామూలుగా కాదు, కొట్టిన ప్రతి దెబ్బ వెనకాలనే ఆ దెబ్బతో పాటు రక్తం బయట చిందుతుంది. నువ్వు చూస్తూ ఉండాలి, ఓపికతో ఉండాలి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడాలి, ఏమి అనొద్దు, నువ్వు చూస్తూ ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే తీసుకురండి, దండేసి దండం పెడదాం. ఉన్నాడా? అట్టంటోడు ఉన్నాడు ఎవడైనా? తన ప్రియ కుమారుడండి, తనను ఆనందపరిచిన కుమారుడండి యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆయనను సిలువలో మాత్రమే కాకుండా క్రిందున్నప్పుడు కొరడా దెబ్బలు ముసుగేసి గుద్దుతున్నారు, ముసుగు వేసి మరి కొడుతున్నారు. ఇదంతా చూస్తున్నది చేతగాని వాడు కాదు. ఆలోచన చేయండి. మామూలు ఆయన కనీసం సౌండ్ కాదు కదా, తన ఫేసు పక్కకు తిప్పుకున్నా ఇక్కడ భూలోకమే నాశనం అయిపోద్ది, భూలోకమే ఉండదు. ఆయన రేంజ్ అది కూడా మనం కొలవలేము, ఆయన కోపానికి ఉన్నటువంటి రేంజ్ని కూడా కొలవలేము. సర్వశక్తి కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆఫ్టర్ ఆల్ పిట్టల్లాంటి మానవులందరూ కలిసి తన ప్రియ కుమారుణ్ణి నిలబెట్టి అవమానపరుస్తూ, నిందిస్తూ, కొడుతూ, ఆయన్ని హింసిస్తూ ఉంటే ఆయన చూడటం, ఓపికతో నిలబడి చూడటం, ఆ గుండె కోతను కొలవగలిగే దమ్ముందా ఎవరికైనా? ఆయన ఆ క్షణాన ఎంత బాధపడ్డాడో తెలుసా ఎవరికైనా? మీకు డౌట్ రావచ్చు, దేవుడు బాధపడతాడా అండి అంట. ఈ క్వశ్చన్ అడిగావంటే నువ్వు అసలు బైబిల్ ఏనాడు చదవలేదని అర్థం, నువ్వు బైబిల్ ఏనాడు చదవలేదని అర్థం. అవునా కదా? ఆయన కొన్నిసార్లు మాట్లాడిన మాటలు అర్థమైతే, తన వారు అని అనుకున్నటువంటి వారు ఎవరు? ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో. నా వాళ్ళు మీరు అనుకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో ఆయన చెప్పాడు. జకర్యా 2:8 చదివితే ఏమంటాడు తెలుసా? మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే నా కనుగుడ్డును టచ్ చేసినట్టు నేను ఫీల్ అవుతా అన్నాడు. మామూలుగా సరదాగా అయినా ఒకసారి నిలబడతావు, నీ కనుగుండు మీద నేను అట్లా టచ్ చేస్తా, ఎట్టుంటుందో నీకు అర్థం అవుతుంది అని చెప్తున్నా. అర్థం కావాలి కదా, అట్టట అంటే అంతే. ఎట్టుంటుంది? ఎదుటోడు గుడ్డు తీసేస్తాం బయటికి, అంత వస్తుంది కోపం మనకు. అవునా కదా? అంటే ఆ రేంజ్లో
నీతిమంతుల మీద రవ్వ ఏం వాలినా కూడా గట్టిగా రియాక్షన్ తీసుకుంటాడు దేవుడు. అలాంటి దేవుడు తన ప్రియకుమారుడు, అత్యంత ప్రియుడు, తనకెంతో ఇష్టమైనటువంటి కుమారుడు, తనని భూలోకంలో ఆనందపరిచినటువంటి కుమారుడు తన కళ్ళ ముందు బలి అయిపోతుంటే చూస్తూ నిలబడటం మామూలు విషయం అనుకుంటున్నారా? అసలు ఆయన బాధ అది వర్ణనాతీతం. నా వల్ల కూడా కాదు ఆ బాధను ఎక్స్ప్లెనేషన్ చేయటం, ఆ బాధను వివరించటం మన వల్ల కూడా కాదు. ఎంత బాధపడుతుంటాడో తెలుసా ఆయన, ఎంత బాధపడుతుంటాడో తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజంగా బాధ ఎక్కువ పడింది? ఎవరికైనా కనబడింది ఆయన కన్నీరు, ఆయన బాధ? ఆఫ్టర్ ఆల్ మనుషులే నాశనం అయిపోతుంటేనండి, తప్పు చేసి, మామూలుగా కూడా తప్పు చేసి నాశనం అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక ఏమంటాడు తెలుసా? నా కడుపు అని కొట్టుకుంటాడండి దేవుడు. నా గుండె, నా నరములు. ఒకసారి ఆ మాట చదవండి, ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, నా కడుపు. ఒరిజినల్గా మనకులా ఆయనకు కడుపు లేకపోయినా మనకు అర్థంగా అయ్యే భాషలో ఆయన బాధపడుతూ ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. మన కోసం ఆయన బాధపడుతున్న బాధని, మన కోసం ఆయన పడుతున్న క్షోభ తెలియచేస్తున్నాడు. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. తన వేదన మన నిమిత్తమై వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా అంటున్నాడు. తాళలేను అని ప్రవక్త ద్వారా తన బాధనంతటిని తెలియచేస్తున్నాడు దేవుడు. తన ఆవేదనంతటిని తెలియచేస్తున్నాడు దేవుడు. మన కోసం ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు. ఎవరంటే మన కోసం ఎక్కువగా బాధపడింది? యేసు ప్రభు. అటు పక్కన దేవుడు. ఎవరు బాధపడ్డాడు మన కోసం చెప్పండి? భూమి మీద మనిషి అడుగు పెట్టిన ఆ నాట నుండి అండి తన కడుపు కోత, తన బాధ, తన గుండె కోత, తన ఆవేదన. ఎవరు సంతోషపరచగలరు, నన్ను ఎవరు తృప్తిపరచగలరు అని అన్నప్పుడు ఆయనను కాస్త ఓదార్చటానికి వచ్చిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన్ను దేవునితో సమానం చేసేస్తే ఎట్లా చెప్పు? ఆయన గుండె కోత ఎక్కడ? ఆయన బాధ ఎక్కడ? ఆయన మన నిమిత్తం సకలం చేస్తున్నాడు. ఆయన మన నిమిత్తము చేస్తున్న ప్రయత్నాలలో ఒక ప్రయత్నమే యేసు ప్రభు. అవునంటారా కాదంటారా? అంతటి ఘననీయుడైనటువంటి దేవదేవుణ్ణి ఈరోజు మరిచిపోయావే. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితం మొత్తములో ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయనను తెలియచేస్తూ తిరిగినా కూడా నువ్వు బైబిల్ సరిగ్గా చదవక, యేసుక్రీస్తును అర్థం చేసుకోక, ఆయన ఇంటెన్షన్ అర్థం కాక ఈరోజు యేసుక్రీస్తును బట్టి దేవుణ్ణి మర్చిపోయారు. అర్థం కాక. ఇది అర్థం కావటం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాసుడు తేనె నిండా తేనె ఇచ్చి జాగ్రత్తగా పట్టుకెళ్ళు అని చెప్పేసి ఇచ్చారనుకో, నువ్వు చేతులు పట్టుకొని అందులో ఉన్న తేనె మొత్తం పోసేసి గ్లాసే పట్టుకెళ్ళావనుకో, ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంటే గ్లాస్ కాదన్నాను, 100% ఇంపార్టెంటే. కానీ అందులో ఉన్న మెటీరియల్ అసలు సిసలైంది కదా, అందుకోసం కదా గ్లాస్ పట్టుకెళ్ళమన్నది. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తును గొప్ప చేశాడు. ఎందుకు గొప్ప చేశాడు? ఆయనలోనే నేను కనపడతా కాబట్టి, ఆయన ద్వారానే నేను అర్థం అవుతా పర్ఫెక్ట్గా కాబట్టి, ఆయనలోనే నేను సంపూర్ణంగా ప్రపంచానికి కనబడతాను కాబట్టి. అర్థమవుతుందా? అది మరిచిన క్రైస్తవ్యం నేడు సమాజంలో ఏమంటే, అమ్మో అంటే గ్లాస్ ఉత్తిదేనా, ఎవడరా నీకు ఎట్లా అర్థమవుతుందిరా అనిపిస్తుంది. అసలు బ్రెయిన్ ఉందా, మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా నీకు అసలు? అంటే నువ్వు గ్లాసును తగ్గిస్తావా అని మాత్రమే కాదు, ఇంకా ఏం మాట్లాడుతుంది తెలుసా? అసలు ఈ గ్లాసే లేకపోతే తేనె నుంచి వస్తుంది అంటాడు. ఏం చెప్పేది ఆయనకి? మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు కాదు, చాలామంది ఉన్నారు. గ్లాస్ కోసం తేనెనా, తేనె కోసం గ్లాసా చెప్పండి మీరు కదా? అది అర్థం కాకపోతే ఎట్లా? అర్థం కాకపోతే ఎందుకు చెప్పండి? ఇంకేం అర్థమైనట్టు నీకు? నీ బుర్రకు ఏం అర్థమైనట్టు, ఏం ఎక్కినట్టండి? యేసుప్రభు కోసం దేవుడా, దేవుని కోసం యేసుప్రభా? ఉందా లేదా బైబిల్లో? యేసుప్రభు కోసం దేవుడా, దేవుని కోసం యేసుప్రభా? అంతేనే కదా. మొదటి కొరింథీ పత్రికలో ఉంది కదా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం ఏముందా? చదవండి ఒకసారి ఆ మాట. మీరందరూ క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఓపెన్గానే రాయించాడు కదా దేవుడు. అంటే నేను ఈ పాఠం చెప్పడానికి గల కారణం 2 సందర్భాలు, 2 ప్రధానమైన 2 విషయాలు మీకు అర్థం కావాలి. ఒకటి, మీకోసం చాలా బాధపడుతున్నాడు, చాలా బాధపడి తన్ను తాను ఇబ్బంది పెట్టుకొని, తన్ను తాను దుఃఖపరుచుకొని, తన్ను తాను ఎంతో ఇబ్బందులు పాలు చేసుకొని ఒకటే కోరుకుంటున్నాడు ఆయన. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఆయన కోరుకుంటున్నది ఒక్కటే, నీ బతుకు మార్చుకోవా, నీ బతుకు మార్చుకోవా, నా కోసం బతకవా, నా గురించి ఆలోచించవా, అందుకోసం రా నేను ఇంత బాధపడుతున్నది.
అర్థమవుతుందా? మీ బతుకులు మారాలని నేను ఎంత బాధపడుతున్నా, మీ బతుకులు మారాలని నా కుమారుణ్ణి కూడా బలి ఇచ్చా. ఆ సందర్భంలో నేను పడ్డ క్షోభ మీకు తెలుసా? నా గుండె కోత మీకు తెలుసా? నేను ఎంత బాధపడ్డానో తెలుసా మీకు? నా ఇంత బాధకు గల కారణం ఏంటంటే నువ్వు మార్చుకోవాలి నీ బ్రతుకుని. నువ్వు నా కోసం బ్రతుకుతావేమోనని, నువ్వు నా కోసం బ్రతకాలి అని ఇప్పటికీ బాధపడుతున్నాను. నువ్వు మారాలని, నువ్వు నా కోసం బ్రతకాలని, నువ్వు నా గురించి ఆలోచిస్తావేమోనని. ఇంకా అర్థం లేకుండా బ్రతికితే ఎట్లుంటుంది చెప్పండి? ఇజ్రాయేలీల చరిత్ర చదివితే అర్థమవుతుంది మనకి ఈ విషయం. 1, 2, 3, 4 అని లెక్క పెట్టకూడదండి. 2000 సంవత్సరాలకు పైబడి తనను తాను ఘోరంగా తగ్గించుకొని ఒక పనికి మాలిన మట్టి మనిషి అయినటువంటి వాళ్ళ వెంట మహిమోన్నతుడైనటువంటి దేవదేవుడు వెంటబడ్డాడండి. ఎంతలా వెంటబడ్డాడు అని అంటే అది వర్ణనాతీతం. ఎంత వెంట పడి ఎంత వెంటపడ్డా చీపు అవసరం లేదు అనే వాళ్ళు కాళ్ళ తంతూనే ఉన్నారు దేవుణ్ణి, విసిరేస్తూనే ఉన్నారు దేవుణ్ణి. అయినా కూడా వెంటపడుతూనే ఉన్నాడు. ఎంతో మంది ప్రవక్తలు పంపించి నా కుమారుడికి చెప్పురా అని ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో నువ్వు ప్రియురాలివైతే నిన్ను ప్రేమిస్తున్న ప్రియుడను వెంటబడుతున్న ఐ లవ్ యూ అంటూ వెంటబడుతుంటే చీగొడుతూ ముందుకు సాగింది ఇజ్రాయేలు జనాంగం. ఏనాడు విడిచిపెట్టకుండా వెనకాల దేవుడు పడ్డాడు. ఫైనల్గా ఇలాగైనా అర్థం చేసుకుంటారేమోనని ఫైనల్గా ఏం చేశాడో తెలుసా? వెంటపడి ఏం చేశాడో తెలుసా? ఫైనల్గా ఎన్నాళ్ళని పడతారండి ఎవరైనా? దానికంటే ఒక లిమిట్ ఉంటుంది కదా. అన్లిమిటెడ్ గానే పడ్డాడు దేవుడు వెనకాల. ఇక వినరు అని అన్నప్పుడు వదిలేసుకున్నాడు. కథం విడిచిపెట్టేశాడు, కంప్లీట్ గా తృణీకరించేశాడు, విసర్జించేశాడు. అంతే. ఊచ కోతకు గురయ్యారు. ఆ తర్వాత 70లో క్రీస్తు శకం 70లో ఇజ్రాయేలు యెరూషలేం ప్రాంతం కానివ్వండి మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. అసలు భూమి పుట్టినప్పటి నుంచి అలాంటి వేదన, ఆ కాలంలో జరిగినటువంటి వ్యధ, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఇంకా జరగబోదు. అంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఆ కాలంలో జరిగింది. అంత ఘోరంగా చరిత్రలో చోటు చేసుకుంది. మన గ్రంథంలో రాయబడకపోయిన చరిత్రలో జరిగింది. చరిత్రలో జరుగుతుంది అని చెప్పేసి కూడా బైబిల్లో రాయబడి ఉంది. జరుగుతుంది అని రాయబడి ఉంది. జరిగింది ఆల్రెడీ 70లో. భయంకరమైన ఉచ్చకొట్ట. ఎందుకు? యేసు దాని గురించి కూడా చెప్పాడు చాలాసార్లు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి. మీ బతుకుల గురించి మీరు గనుక మారకపోతే, అనేక సార్లు మీ గుండెల్లో మార్పు లేకపోయినప్పటికీ చాలా దూరం నుంచి మేము వచ్చి చేస్తున్న ఈ ప్రయత్నం మాది కాదు, మిమ్మల్ని కన్నా మీ కన్న తండ్రి అయిన దేవునిది. ఇక్కడ ఉన్న సేవకుడు చేసే ప్రయత్నం కానివ్వండి, మేము వచ్చి పదే ఈ విధంగా మిమ్మల్ని కదిలించి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ మీ దేవుడు మీకోసం మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మారకపోతే మీ బతుకులు, మీ గతి కూడా అంతే అవుతుంది. ఎవడి గతి అయినా సరే ఫైనల్ గా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైనటువంటి స్థితిలోనికి నేను మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే మార్పు చెందాలి. ఆ మార్పు రావట్లేదు కనుకనే ఒక్కసారి కనీసం ఆయన గుండె కోతను చూసైనా సరే రండి అని చెప్పడానికి ఈ పాఠం చెప్పిన దేవుడు తన గుండె కోతను తెలియచేయాలనుకున్నాడు, తెలియచేశాడు. ఆయన బాధను, ఆయన నేటికి నీకోసం ఎంత బాధపడుతున్నాడో అదైనా అర్థం చేసుకొని నువ్వు రాకపోతే నిన్నెవ్వడు మార్చలేడు, నిన్నెవ్వడు కాపాడలేడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. ఇది ఒకటి మీకు సంబంధించింది, అందరికి సంబంధించినటువంటి విషయం. ప్రతి ఒక్కరు మారాలి. ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, చాలా మంది దేవుణ్ణి మహిమపరచట్లేరు. యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని బైబిల్ ఆజ్ఞాపిస్తే, ఈరోజు పాస్టర్ల పేరిట దొంగలు, పనికి మాలిన దద్దమ్మలు ఇంటర్వ్యూలకి వెళుతూ మరి యేసుక్రీస్తునే మహిమపరిచేస్తున్నారు తప్ప బైబిల్ చెప్పినటువంటి మాట, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి? కుమారుడి ద్వారా తండ్రిని మహిమపరచాలి, తండ్రిని ఘనపరచాలి అని బైబిల్ చెప్తే ఈ పనికి మాల్లోలకు అర్థం కాలేదా? ఈ పనికి మాల్లో ఇంటర్వ్యూకు పోయి పెద్ద పుడింగులు అన్నట్లుగా ఇంటర్వ్యూలకు పోవటం మాత్రమే కాదు, మహిమపరిచే పద్ధతి తెలియనటువంటి భయంకరులు. ఏమనాలి వీళ్ళని? వాళ్ళను వాళ్ళు ఏదో తోపన్నట్టుగా వాళ్ళు పొగుడుకుంటూ గొప్ప చేసుకుంటూ వెళ్ళటం కాదు. దేవుడు చెప్పాడు, క్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచండి రానంటే
పబ్లిసిటీ కోసం వెళ్ళటం కాదు, దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకోవాలి. అవునా కదా? లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను బాగా ఫేమస్ పర్సనాలిటీని అని చెప్పేసి అనుకోవటం కాదు. ఎందుకు నీ బతికెందుకు? దేవుణ్ణి మహిమపరచని బతుకు నీది కూడా బతికేనా? ఎంతమందికి నువ్వు పబ్లిసిటీ ఉంటే ఏం లాభం? ఎంతమందికి నువ్వు తెలిస్తే ఏం లాభం? అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరిచే విధానమే తెలియదు. నువ్వేం క్రైస్తవుడివి? నువ్వు పెద్ద పాస్టర్వా? నీకేం జ్ఞానం తెలుసు? నువ్వు పాస్టర్వి. క్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచు అని ఆజ్ఞాపిస్తే జనాలకు భయపడి, 100% జనాలకు భయపడి, విశ్వాసులకు భయపడి, ఓన్లీ యేసుక్రీస్తే మా దేవుడు అంతే, మొత్తం సృష్టికర్త మొత్తం ఆయనే, ఆయన వెనకాల ఎవరు లేరు, ఆయన వెనకాల ఎవరు లేరు. సిగ్గుండాలి కాస్తన్నా. ఎందుకు బైబిల్ చదువుతారు అనవసరంగా? జనాలకు భయపడటానికా? జనాలకు భయపడి బోధించడానికా? బైబిల్లో ఆ ఆజ్ఞ ఉంది, క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో, సమస్త విషయాలలో క్రీస్తు ద్వారా దేవునికి మహిమపరచండి, సమస్తము దేవునికి తెలియచేయండి, ఘనత మహిమ ప్రభావములు అన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలన్నీ దేవునికి తెలియచేయండి రా అని అంటే, ఏడబెట్టుకున్నావు గుజ్జు మోకాల్లో పెట్టుకొని పోయినవా ఇంటర్వ్యూకి? నిన్ను నువ్వు సమాజానికి చూపించుకోవటానికి పోయినవా? వాళ్లకు కూడా బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. అందుకోసం కూడా చెప్పాను ఈ మాట. ఎవరి ద్వారా ఏం చేయాలి అని ఎంత చక్కగా రాయబడి ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి జనాల కోసమా నువ్వు? విశ్వాసుల కోసము, ఇంకా చెప్పాలంటే క్రైస్తవేతరులు ఫోన్లు చేసి పొగుడుతున్నారు కాబట్టి వాళ్ళను బట్టి కూడానా భయపడటం మనిషి? దేవుని సేవ చేస్తున్నావా, మనుషుల సేవ చేస్తున్నావా? దేవుని సేవ పేరట మనుషుల సేవ చేస్తున్నటువంటి దౌర్భాగ్యులు నేటి కాలంలో ఉన్నటువంటి పాస్టర్లు ఫేమస్ అయ్యి సమాజంలో మనుషుల కోసం మాత్రమే. దేవుని మనసు ఏంటి, దేవుని ఇంటెన్షన్ ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు, నన్ను ఏం చేయమంటున్నాడు? మనుషుల మెప్పును కాదయ్యా నువ్వు కోరాల్సింది, మనం కోరాల్సింది దేవుని మెప్పు కోరి ముందుకు సాగు అని దేవుడు చెప్తే అసలు ఏమైనా ఉందా? అందుకోసమే వీళ్ళకు బుద్ధి రావాలి అని, వాళ్ళ కనీసం మైండ్ పని చేయాలి అని చెప్పేసి ఈ పాఠం చెప్పడం జరిగింది. బాధకరమైన విషయం కదండి. తండ్రి బాధను పట్టించుకోకుండా, తండ్రి ప్రేమను తెలియచేయకపోతే ఇంకెందుకు నీ బతికెందుకు, మన బతికెందుకు? కాబట్టి మీరైనా మర్చిపోకుండా మన కోసం మన కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఇకనైనా అర్థం చేసుకొని మీరైనా మారండి, మీ బతుకులు మార్చుకోండి. దేవుని కోసం ఆరాటపడే ప్రయత్నం, దేవుని కోసం ఆలోచించి దేవునిని ధ్యానిస్తూ రాత్రి మగళ్ళు దేవుని ధ్యానించేటటువంటి ప్రయత్నంలో మీరు ఉండాలని, మీతో పాటు మేము కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా తప్పిపోకుండా ఉండాలి అని, ఒకవేళ చేత కాకపోతే సహాయం తీసుకో దేవుణ్ణి. ప్రతి క్షణం అడుగు, తండ్రి 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 నన్ను విడిచిపెట్టకు, మర్చిపోకు, ఎల్లప్పుడు నిన్ను నేను జ్ఞాపకం ఉంచుకోవాలి, నిన్ను నేను ధ్యానిస్తూ బ్రతకాలి, ఆ భాగ్యం నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ రిక్వెస్ట్ చేయి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నేను అదే చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఆ విధంగా నేను మనం అందరము బ్రతకాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరమాత్ముడా పరమందు ఆశీనుడా సకలాశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు అయ్యా. తండ్రి ఇదిగోనైనా మీరే మా కోసం సమస్తము చేస్తున్నారు తండ్రి. మా కోసమని మీ ప్రియ కుమారుని లోకానికి పంపించింది కూడా మీరే నాయన. తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం, ఘనపరిచే భాగ్యం అందరికీ ప్రసాదించండి. మాకు అలాగే ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా కొరకు మీ మాటను బట్టి ఈ లోకానికి వచ్చి మీ చిత్తానుసారంగా తన ప్రాణమును ఇచ్చి మీ చిత్తానుసారంగా మీ సంకల్పాన్ని నెరవేర్చిన మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్ఠ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్.